నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అసలు ఏమైంది? వరుసగా అనారోగ్యానికి గురవుతున్న పవన్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి? తాజాగా పవన్ ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది? డాక్టర్లు ఏం చెప్పారు? ప్రస్తుతం ఆయనకు ఎలా ఉంది? ఇప్పుడు జన సైనికుల ఆందోళన పడుతున్న ప్రశ్నలు ఇవే. పవన్కి ఏమైందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ముంబైలో విజయవంతంగా శస్త్రచికిత్స జరగడం ఇప్పుడు రాజకీయంగానే కాదు, ప్రజల్లో కూడా విస్తృత చర్చకు కారణమైంది. సాధారణంగా ప్రజా జీవితంలో ఉండే నాయకులకు ఆరోగ్య సమస్యలు కొత్త విషయం కాదు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో ఈ శస్త్రచికిత్స వెనుక ఉన్న కథ మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ఇది ఒక్క రోజులో ఏర్పడిన ఆరోగ్య సమస్య అయితే కాదు. దాదాపు 10 ఏళ్లుగా భరించిన నొప్పికి సంబంధించిన వైద్య పరిష్కారం. రాజకీయ బాధ్యతలు, ప్రజా కార్యక్రమాలు, పార్టీ కార్యకలాపాల మధ్య తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ముందుకు సాగిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ మరోసారి వార్తల్లో నిలిచారు. పవన్ కళ్యాణ్కి 2 భుజాల్లోనూ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయని వైద్యులు గుర్తించారు. ఇటీవల వైద్య పరీక్షల్లో ఈ గాయాల తీవ్రత స్పష్టంగా బయటపడడంతో వీలైనంత త్వరగా శస్త్రచికిత్స అవసరమని నిపుణులు సూచించారు. అయితే అప్పటికే ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక సమావేశాలు, ప్రజా పర్యటనలు నిర్ణయించబడి ఉండడంతో వాటిని పూర్తి చేసిన తర్వాతే శస్త్రచికిత్స చేయించుకుంటానని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ప్రజా బాధ్యతలకు ప్రాధాన్యం ఇస్తూనే చివరకు వైద్యుల సూచన మేరకు ముంబైలో ఆపరేషన్ చేయించుకున్నారు. ఇక రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ అంటే ఏంటి? రొటేటర్ కఫ్ అనేది భుజం కదలడానికి, చేతిని పైకి ఎత్తడానికి సహాయపడే 4 కండరాల సమూహం. ఈ కండరాలు చిట్లిపోవడం, దెబ్బతినడం లేదా వాపు రావడాన్ని రొటేటర్ కఫ్ అంటారు. మరి దీనివల్ల భుజంలో తీవ్రమైన నొప్పి, చేతిని పైకి ఎత్తడంలో ఇబ్బంది, బలం తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. విశ్రాంతి, ఫిజియోథెరపీతో తగ్గకపోతే కండరాల చీలిక తీవ్రంగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స అవసరం అవుతుంది. ఇప్పుడు పవన్ సమస్య అదే. వైద్యుల అభిప్రాయం ప్రకారం 2 భుజాలకు ఒకేసారి చికిత్స చేస్తే నొప్పి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అందుకే మొదటి దశలో కుడి భుజానికి మాత్రమే ఆపరేషన్ నిర్వహించారు. అన్ని వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం ఈ శస్త్రచికిత్స దాదాపు 3.5 గంటల పాటు కొనసాగింది. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని వైద్యులు వెల్లడించారు. ఎడమ భుజానికి సంబంధించిన చికిత్సను సుమారు 2 నెలల తర్వాత నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ఈ చికిత్స వెనుక దాదాపు 10 ఏళ్ల చరిత్ర ఉంది. 2016లో పవన్ కళ్యాణ్ భుజానికి గాయమైంది. అప్పట్లో వైద్యులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ ప్రజా జీవితానికి దూరంగా ఉండకుండా ఆయన తన కార్యక్రమాలను కొనసాగించారు. మొదట్లో సాధారణంగా కనిపించిన ఆ గాయం కాలక్రమేణా మరింత తీవ్రమైంది. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో కూడా సభలు, సమావేశాలు, పర్యటనలు కొనసాగడంతో భుజాలపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. 2018లో చేపట్టిన పోరాట యాత్ర ఈ సమస్యను మరింత పెంచిందని వైద్యపరంగా భావిస్తున్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులు తమ అభిమాన నాయకుడిని దగ్గరగా చూసేందుకు, చేతులు కలిపేందుకు ఉత్సాహం చూపడం సహజమే. అయితే అదే సందర్భాల్లో భుజాలపై పడిన అదనపు ఒత్తిడి రొటేటర్ కఫ్ గాయాలను మరింత తీవ్రం చేసింది. అభిమానులు ప్రేమతో చేతులు పట్టుకోవడం, లాగడం, కరచాలనం చేయడం వంటి సంఘటనలు తరచూ జరిగాయి. తీవ్రమైన నొప్పి వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ బాధను బయటపట్టకుండా కార్యక్రమాలను కొనసాగించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 2019 ఎన్నికల తర్వాత కూడా పరిస్థితి పెద్దగా మారలేదు. రాయలసీమలో రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్ళిన సందర్భాల్లోనూ, ప్రజలతో మమేకమైన కార్యక్రమాల్లోనూ అభిమానులు దగ్గరికి రావడం, కరచాలనం చేయడం, హత్తుకోవడం వంటి సందర్భాలు ఎక్కువయ్యాయి. ప్రతి కార్యక్రమం భుజాలపై మరింత ఒత్తిడిని పెంచింది. అయినప్పటికీ ఆయన వైద్య చికిత్సను వాయిదా వేస్తూ ప్రజా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన వారాహి యాత్ర, సార్వత్రిక ఎన్నికల ప్రచారం కూడా ఇదే పరిస్థితిని కొనసాగించాయి. వేలాది మంది ప్రజల మధ్య నిరంతరం పర్యటించడం, ప్రతి ఒక్కరిని పలకరించడం, చేతులు కలపడం ఇవన్నీ కలిసి భుజాల గాయాలను మరింత సంక్లిష్టంగా మార్చాయి. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ తన ఆరోగ్య సమస్యను పెద్దగా ప్రస్తావించకుండా రాజకీయ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో ముక్కుకు శస్త్రచికిత్స చేసే సమయంలో నిర్వహించిన సమగ్ర వైద్య పరీక్షల్లో భుజాల సమస్య తీవ్ర స్థాయిలో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. 2 భుజాల్లోనూ రొటేటర్ కఫ్తో పాటు కండరాల చీలికలు కూడా ఉన్నాయని నిర్ధారించారు. ఇంత తీవ్ర గాయాలతో రోజువారీ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారని వైద్యులు ఆశ్చర్యపోయినట్లు సమాచారం. వెంటనే చికిత్స చేయించుకోవాలని
అప్పుడే సూచించినప్పటికీ అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాతే ఆపరేషన్ చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ పరిణామం మరో అంశాన్ని కూడా గుర్తు చేస్తుంది. ప్రజా జీవితంలో ఉండే నాయకులకు రాజకీయ బాధ్యతలతో పాటు ఆరోగ్యాన్ని కూడా సమతుల్యం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన చెబుతుంది. నిరంతర పర్యటనలు, సభలు, ప్రజలతో ప్రత్యక్షంగా కలవడం వంటి కార్యక్రమాలు శారీరకంగా ఎంతటి ఒత్తిడిని కలిగిస్తాయో ఈ ఉదాహరణ స్పష్టం చేస్తుంది. ఇప్పుడు అందరి దృష్టి పవన్ కళ్యాణ్ కోలుకునే ప్రక్రియపైనే ఉంది. వైద్యుల సూచన మేరకు ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. అనంతరం ఎడం భుజానికి రెండో శస్త్రచికిత్స కూడా జరగనుంది. పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత తిరిగి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఈ శస్త్రచికిత్స కేవలం ఒక వైద్య ప్రక్రియ మాత్రమే కాదు, 10 ఏళ్లుగా భరించిన శారీరక నొప్పికి ముగింపు పలికే ప్రయత్నం. ప్రజా జీవితం, రాజకీయ బాధ్యతలు, ఆరోగ్య సమస్యల మధ్య సమతుల్యం ఎలా కోల్పోతుందో చూపించే ఉదాహరణ. ఇప్పుడు విజయవంతంగా మొదటి చికిత్స పూర్తవడంతో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కోలుకుని తిరిగి ప్రజా జీవితంలో చురుగ్గా పాల్గొవాలని ఆయన అభిమానులు, జనసేన శ్రేణులు, పలువురు రాజకీయ నాయకులు ఆకాంక్షిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ వేడుకుంటున్నారు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.